జగిత్యాల జిల్లా కొడిమాల మండలం కోనాపూర్ గ్రామంలో బీసీ-బీడీ కార్మికులకు కేటాయించిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు అనుమతించడం లేదంటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ 1995లో కోనాపూర్ బస్టాండ్ వెనుక ప్రాంతంలో బీసీ-బీడీ కార్మికులకు 53 ప్లాట్లను ప్రభుత్వం మంజూరు చేసి పట్టాలు అందజేసిందని, అయితే అప్పట్లో తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోయామన్నారు. 2015 నుంచి 2022 వరకు పలుమార్లు అప్పటి ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులను కలిసి నిర్మాణాలకు అనుమతి కల్పించాలని వినతి పత్రాలు సమర్పించినట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన అధికారులు ప్రభుత్వ సర్వేయర్తో ప్లాట్ల సర్వే నిర్వహించి లబ్ధిదారులకు స్థలాలను చూపించి హద్దులు గుర్తించినట్లు తెలిపారు. అయితే కొందరు గ్రామస్తులు సర్పంచ్కు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం నిర్మాణ పనులు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని లబ్ధిదారులు ఆరోపించారు. ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లోనే ఇల్లు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ సమస్యలు ఎదురవుతున్నాయని వాపోయారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ఓ మహిళ లబ్ధిదారులు మాట్లాడుతూ తనకు ఇతరత్ర ఎలాంటి భూమి లేదని, ప్రభుత్వం కేటాయించిన ఈ ప్లాట్లోనే ఇల్లు నిర్మించుకోవాలని ప్రయత్నిస్తున్నానని తెలిపింది. అయినప్పటికీ నిర్మాణాన్ని నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు చట్టబద్ధంగా కేటాయించిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా జగిత్యాల మేము ఈ ఇల్లు కట్టుకుంటామని ముందుకు వచ్చినప్పుడల్లా బంద్ చేస్తుర్రు సారు గ్రామస్తులు. అయితే ఈమెకు మొన్న ఇందిరమ్మ ఇల్లు అంటే ఇవి పిల్లర్లకు పొక్కలు తోడితే సర్పంచ్ వచ్చి బంద్ చేసిండు. ఒక 4 రోజులు ఆగుర్రి, 4 రోజుల తర్వాత చెప్తాను, నాకు 4 పెద్ద మనుషులు వచ్చి చెప్పిర్రు అని అన్నాడు. 4 రోజులు ఆగినాం. 4 రోజులు ఆగి పోయినాం మళ్ళీ గ్రామ పంచాయతీకి పోయి ఫోన్ చేస్తే అత్తలేడు సారు. 10 రోజులు ఇబ్బంది పెట్టి ఇక మమ్మల్ని కలుతలేడు, అత్తలేడు, మాట్లాడతలేడు. ఇక చూసి మేము పనులు చేసుకుంటాం. బంద్ చేస్తారు అనుకుంటుర్రు. ఇంతకుముందు గట్లనే పని చేసినప్పుడు అలా ఆఫ్ చేస్తే బంద్ చేసినాం.